హలో అందరికీ. అందరెలా ఉన్నారు? దిస్ ఈజ్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు నేనెక్కడికొచ్చానంటే, అమెరికాలో పంట పొలాలు ఎలా ఉంటాయో మీకు చూపిద్దామని వచ్చాను. యెస్. నేనిప్పుడొక ఫామ్‌కెళ్తున్నాను. నేనెళ్ళేది స్ట్రాబెర్రీ పికింగ్ ఫామ్‌కి. ఇక్కడ ఫార్మ్స్ ఎలా ఉంటాయి? ఎన్ని ఎకర్స్‌లో ఫార్మ్ చేస్తారు అంటే, బేసిక్‌గా వీళ్ళు 50 ఎకర్స్ నుంచే ఫార్మింగ్ స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు మేమెళ్ళే ఫార్మ్ వచ్చేసి 300 ఎకర్స్‌లో ఉందన్నమాట. ఇది ఓన్లీ స్ట్రాబెర్రీ పికింగే కాకుండా వీళ్ళు దీంట్లో యానిమల్స్‌ని పెంచుతారు. ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. అండ్ వీళ్ళ ఓన్ ఆర్గానిక్ స్టోర్ ఉందన్నమాట. వీళ్ళు ఇందులో పెంచిన వాటితోనే ఆ ప్రొడక్ట్స్ చేసి అమ్ముతారనమాట. సో మేమిక్కడ మార్నింగ్ 10 వరకి రీచ్ అయిపోయాము. ఎందుకంటే ఇక్కడ వెదర్‌ని బట్టి అండ్ ఫ్రూట్ పండినవా లేవా అప్పటికప్పుడు వాళ్ళు డిసైడ్ చేసి టికెట్స్ ఇస్తారనమాట. టికెట్స్ అమ్ముతారు. సో మేము ఇక్కడ క్యూలో నించున్నాం. ఇక్కడ వీళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా చెప్పిర్రు. మా బ్యాడ్ లక్ ఏందంటే ఇక్కడ వర్షం ఉందన్నమాట వితిన్ హాఫ్ అన్ అవర్‌లో. సో వాళ్ళేమన్నారంటే వన్స్ వర్షం స్టార్ట్ అయితే మీరు ఫీల్డ్‌లో ఉంటే మీరు రిటర్న్ వచ్చేయాల్సి ఉంటది. అండ్ ఆ అమౌంట్ రీఫండ్ ఇవ్వము. మళ్ళీ రీ ఎంట్రీ కూడా ఉండదు అని చెప్పిర్రనమాట. సో మేమేం చేసినామంటే టికెట్స్ కొనుక్కొని మేమందరం వెళ్ళి కార్‌లోనే కూర్చున్నామనమాట. అయితే వీళ్ళిక్కడ మాకేం చెప్పిర్రంటే టికెట్స్ తీసుకున్నా గూడా మీరిక్కడ ఫార్మ్స్ దగ్గర కూర్చోవడానికి వీలుండదు. ఎందుకంటే లైట్నింగ్ ఒస్తది. ఫార్మ్స్ కాబట్టి పిడుగుపడే ఛాన్సెస్ ఉంటాయి గాబట్టి ఉండొద్దు అంటే, మనం ఇంటామా? ఇండియన్స్ మొండిగట్టాలి గదా! ఓన్లీ ఇండియన్స్ మాత్రమే ఉండే ఇక్కడ. అమెరికన్స్ అందరూ వెళ్ళిపోయారనమాట. కొంచెం వర్షం తగ్గంగానే మేమందరం బయటకి కార్ బయటకి వచ్చి ఇంక అందరం లంచ్ ప్యాక్ చేసుకొనొచ్చినాం. సిటీ ఔట్‌స్కట్స్ కాబట్టి ఏం దొరకవు గదా! సో, ప్యాక్ చేసుకొనొచ్చి ఇక్కడ బయట నించొని తినేసినామనమాట. నాకైతే సేమ్ ఇండియా ఫీలింగ్ అనిపించిందనమాట. ట్రిప్‌కెళ్తే ఎట్లా తింటామో అట్లా అనిపించింది. అండ్ నేను ఫామ్‌లోకెళ్ళినాక ఈ స్ట్రాబెర్రీ పికింగ్ జూస్తే నాకైతే అసలు పిచ్చి లేసిందనమాట కొంసేపు. నేను నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఒక చెట్టు నుంచి స్ట్రాబెర్రీని తెంపుకొని తినడం అనేది అండ్ నాకిట్లా ఫార్మ్స్‌లోకెళ్ళి ఇట్లా తెంపుకొని కూరగాయలు తెంపుకొని తినడం అట్లాంటిది నేనెప్పుడూ చేయలేదు. ఒక్కసారి నేను 2013లో యాపిల్ పికింగ్‌కెళ్ళినాను. అండ్ ఇప్పుడు మళ్ళీ దీనికొచ్చినా అనమాట. మాకు చిన్నప్పుడు ఎప్పుడూ ఒక ఫీలింగ్ ఉంటుండే. మాకంటూ ఒక ఊరుండాలి. ఇట్లా పొలాల దగ్గరికెళ్ళాలా, అమ్మమ్మ ఊరుండాలా, నానమ్మ ఊరుండాలా, బాయి దగ్గరికెళ్ళాలని ఉంటుండే. బట్ మాకు ఆ ఛాన్స్ లేదు. మేమెందుకంటే పుట్టింది, పెరిగింది అంతా హైదరాబాద్‌లోనే గాబట్టి మాకా ఛాన్స్ లేదు. అండ్ కమింగ్ టు దిస్ ఇక్కడ ఈ స్ట్రాబెర్రీస్ ఎంత బావుండే అంటే చూడ్డానికి కలరే రెడ్‌గా కాదు. చాలా స్వీట్‌గా, చాలా జ్యూసీగా నోట్లో ఏస్తే కరిగిపోయినాయన్నమాట. నేనిప్పటి వరకు చాలా సార్లు స్టోర్‌లో కొనుక్కొని తిన్నా. కానీ నాకు ఎప్పుడు ఈ టేస్ట్ రాలేదన్నమాట. చాలా చాలా బావుండే ఈ స్ట్రాబెర్రీస్. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిర్రు అంటే ఈ స్ట్రాబెర్రీస్ బుషెస్ మధ్యలో ఉంటాయి. పెద్ద పెద్ద స్ట్రాబెర్రీస్. మీరు బుషెస్‌ని జరిపి చూస్తే మీకు పెద్ద స్ట్రాబెర్రీస్ కనిపిస్తాయని చెప్పిరనమాట. సో, మేము సేమ్ బుషెస్ జరిపి చూస్తే చాలా పెద్ద పెద్ద స్ట్రాబెర్రీస్ ఉండే అనమాట. ఫుల్ పండిపోయి ఉండే. అండ్ ఇక్కడ ఫామ్‌లో మనం ఆ బకెట్ ఫుల్లే కాకుండా మనకి తినాలనుకుంటే మనకు కావాల్సినన్ని స్ట్రాబెర్రీస్ మనం తినొచ్చనమాట. సో, మేము కూడా అట్లనే తెంపుతూ తిన్నామనమాట. చాలా వరకు స్ట్రాబెర్రీస్ తిని ఆ బకెట్ ఫుల్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వీళ్ళు మాకేం చెప్పిర్రంటే స్ట్రాబెర్రీస్ ఇంటికెళ్ళినాక పాడవ్వద్దు అంటే వీటిని వాష్ చేయకుండా మీరు ఎట్లయితే తెంపిరో అట్లనే తీసుకెళ్ళి డైరెక్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. అండ్ మీరు తినే ముందు మాత్రమే వాష్ చేయండి. ఫ్రెష్‌గా ఉంటాయని చెప్పిర్రనమాట. సో, నేను అవే ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయినా అనమాట. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీసే గాకుండా రకరకాల కూరగాయలు గూడా వీళ్ళు పండించిర్రనమాట. సో, అవి తెంపుకోవాలి, అవి కొనుక్కోవాలి అనుకుంటే సెపరేట్ టికెట్ వాటికి అండ్ అవి చాలా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉండే అనమాట. సో, మేము ఆ వెజిటబుల్స్‌కైతే తెంపడానికి ఏం ఎళ్ళలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ స్ట్రాబెర్రీస్ తెంపుకోవడం ఈ ఎక్సైట్‌మెంటే మాకు సరిపోయిందనమాట. అండ్ ఇక్కడ వర్షం పడి తగ్గింది గదా! ఆ వెదర్ చాలా ప్లెజెంట్‌గా ఉండే. వెదర్ చాలా బావుండే. క్లౌడీ వెదరు చాలా చల్లగుండే, బావుండే. అందులో అందరూ పిల్లలు, ఈ స్ట్రాబెర్రీ పికింగు ఇదంతా చాలా బావుండే అనమాట.
సో, మేము కొద్దిసేపు పికింగ్ అయిపోయినా గూడా ఫ్రెండ్స్ అందరం నించొని కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని, ఫార్మింగ్‌ని అంతా చూసుకొని, తర్వాత కొద్దిసేపు అయినాక ఫార్మ్ బయటకి వచ్చేసినామనమాట. సో, ఎందుకంటే అప్పటికి ఇంకా ఎండ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎండ ఉంటే భయంకరంగా ఉంటాననమాట బీభత్సంగా. సో, నేను ఈ స్ట్రాబెర్రీస్ తీసుకొని మళ్ళీ ఫార్మ్ ఎంట్రీ దగ్గరికెళ్ళిన. ఎందుకంటే అక్కడ ఒక స్టోర్ ఉందనమాట వీళ్ళదే. ఈ స్టోర్‌లో వీళ్ళు ఇక్కడ పెంచిన వాటితో తయారు చేసినవి అన్నీ అమ్ముతారనమాట. ప్రతీదీ ఆర్గానిక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ చాలా 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 ఎక్స్‌పెన్సివ్ కంపేర్ టు మన బయట కొనే స్టోర్‌లో కంటే. అండ్ ఇక్కడ వీళ్ళు మీట్ గూడా అమ్ముతారనమాట. మీట్, ఐస్ క్రీమ్స్, జామ్స్, జెల్లీస్ అన్నీ అమ్ముతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో చూడండి మీరు. ఇక్కడ వీళ్ళు ఫామ్‌లో పెంచిన బీఫ్ అమ్మిరనమాట. నేనక్కడ వేరే వాళ్ళని అడిగిన. కంపేర్ చేస్తే బయటతో పోలిస్తే ఇక్కడ చాలా ఎక్స్‌పెన్సివ్ అంట. $110 అంట. అండ్ ఇక్కడ బటర్స్ ఉండే, సాల్సాస్ ఉండే, డిప్స్ ఉండే, సాసెస్ ఉండే. వీళ్ళ ఫామ్‌లో తయారు చేసినయి. చూడండి ఇంత చిన్న బాటిల్, ఒక్క బాటిల్ $11, $12 అంట. సో, మేమైతే ఏది కొనలేదు. ఎందుకంటే చాలా ఎక్స్‌పెన్సివ్ ఉన్నాయి. మేమే గాదు 90% ఆఫ్ ద పీపుల్ ఎవ్వరు కొనలేదనమాట ఎక్కువ వరకు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇవి పికిల్స్ అని కూడా అమ్ముతారనమాట. ఏం లేదు, జస్ట్ వెజిటబుల్స్‌ని వీళ్ళు నీళ్ళల్లో కొన్ని స్పైసెస్ ఏసి ఊరబెడతారు. వాటిని వీళ్ళు పికిల్స్ అంటారనమాట. సో, ఇక్కడ పికిల్స్ అమ్మిర్రు. అండ్ వీళ్ళ చెట్లతో పెంచి తీసిన స్పైసెస్‌ని వీళ్ళు తయారు చేసి ఆర్గానిక్ స్పైసెస్ అని చెప్పి ఈ స్పైసెస్ కూడా ఇక్కడ అమ్మిరనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్స్ అమ్మిర్రు. అవి మాత్రం చాలా బావుండే. అంటే డబ్బులు కొంచెం ఎక్కువుండే బయట కంటే కంపేర్ చేస్తే. దట్స్ ఫైన్. బట్ టేస్ట్ అయితే చాలా బావుండే. అండ్ ఇక్కడ వీళ్ళు టీ షర్ట్స్ కూడా అమ్మిరనమాట. వీళ్ళ ఫార్మ్ లోగోతో. హ్మ్. ఎంత అని చూస్తే $22 అనమాట. ఎనీ సైజ్ 1 ఇయర్ బేబీ నుంచి పెద్దవాళ్ళ వరకు 22 అంట. చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. అవే టీ షర్ట్‌లు మనం బయట కొంటే మాల్‌లో మంచి బ్రాండెడ్‌వి వస్తాయి గదా అని చెప్పి మేమేం తీసుకోలేదు. జస్ట్ స్టోర్ విజిట్ చేసినామనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు పెంచిన కోడి గుడ్లు గూడా అమ్ముతారంట. సో, అప్పుడైతే ఏం అమ్మలేదు వాళ్ళు. అండ్ ఇక్కడ వీళ్ళ గోట్ మిల్క్‌తో చేసిన సోప్స్, లోషన్స్, క్రీమ్స్, లిప్ బాల్మ్స్ ఇవి గూడా అమ్మిరనమాట. సో, ఇవన్నీ గూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉండే. ఈ ఒక్క బాటిల్ $22 అయితే $15కి పెట్టిర్రు ఆఫర్‌లో. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎక్స్‌పెన్సివే. సో, మేమేం తీసుకోలేదు. ఇగ కొంచెం స్టోర్ విజిట్ చేసి అక్కడ కొన్ని చాక్లెట్స్ అట్లాంటివి ఉంటే కొనుక్కొని తినేసి స్టోర్ బయటకి మేము వచ్చేసినామనమాట. సో, ఇంకా ఇంటికి బయలుదేరిపోయినాం. అండ్ ఇక్కడ ఇల్లులు చూస్తే చాలా ప్రశాంతంగా ఉండే. సో, కొందరిని అడిగినాం, "మీకిక్కడ ఏం భయం గాదా? రాబరీ అట్లాంటిది ఏం జరగదా?" అంటే, రాబరీ అట్లాంటిది ఏం జరగదు. అండ్ భయం ఏముండదు. ఎందుకంటే మేమెప్పుడు గన్స్ పెట్టుకొని ఉంటాం ఇంట్ల అని చెప్పిరనమాట. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. మరిన్ని వ్లాగ్స్‌తో మీ ముందుకొస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అమెరికాలో అనుష టాకీస్. థ్యాంక్ యూ సో మచ్.